అందరికీ నమస్కారం. నా పేరు షణ్ముఖ్. బీసీవై పార్టీ అధినేత, భారతీయ చైతన్య యువజన పార్టీ అధినేత అయినటువంటి రామచంద్ర యాదవ్ గారు గుంటూరు జిల్లా తక్కెళ్లపాడు గ్రామంలో ఎన్టీఆర్ రూపంలో ఉన్నటువంటి కృష్ణుడి విగ్రహం అక్కడ ప్రతిష్ఠ చేస్తూ ఉంటే, చలో తక్కెళ్లపాడు అనే కార్యక్రమానికి పిలుపునిచ్చి నిమజ్జనం చేద్దాం రండి అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. మరి దీనిపైన నేను మాట్లాడుతూ, మాకైతే మా జనరేషన్ వాళ్ళకి దేవుడు ఎలా ఉంటాడో, దేవుడు ఏ రూపంలో ఉంటాడో మాకు తెలియదు. మరి తెలియని సందర్భంలో మామూలుగా శ్రీకృష్ణుడిని మనమందరం ఈ విధంగా స్తుతిస్తూ ఉంటాం. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలియున్ కంటేచ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమని అని చెప్పేసి ఆ శ్రీకృష్ణుని స్తుతిస్తా శ్లోకాలు చదువుతూ ఉంటాం. కానీ మరి ఆ శ్లోకానికి రూపం మాకు తెలియదు కాబట్టి, సో చిన్నప్పటి నుంచి మేము శ్రీకృష్ణుడు, రాముడు ఈ విధంగా ఉంటాడు, దుర్యోధనుడు కూడా ఈ విధంగా ఉండొచ్చేమో అన్న విధంగా నందమూరి తారక రామారావు గారి పౌరాణికంగా ధరించినటువంటి వేషాలు, ఆయన రూపంలో ఎన్నో, మరి అటువంటి రూపంలో ఈరోజు శ్రీకృష్ణుడు రూపాన్ని కూడా, అంటే ఇందిరాగాంధీ గారు ఆంధ్రప్రదేశ్కు వచ్చినటువంటి రోజుల్లోనే శ్రీకృష్ణుడు రూపంలో ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారి యొక్క ఏదైతే ఆ రూపం ఉందో ఆ రూపానికి నమస్కరించింది మనం అది సినిమాలో కూడా చూసాం. అంటే శ్రీకృష్ణుడు ఉంటే దైవం మానుష రూపేణ ఉంటే ఈ విధంగానే ఉంటుందేమో అన్నట్టు ఉంటుంది. మరి దైవం మానుష రూపేణ అన్నాం కాబట్టి, మరి బమ్మెర పోతన గారు రచించినటువంటి పద్యం కానీ, మరి అదేవిధంగా భక్త ప్రహ్లాద సినిమాలో హిరణ్యకశిపుడికి భక్త ప్రహ్లాదుడికి మధ్య ఒక చర్చ నడిచేటువంటి సందర్భం, రెండూ ఒకటే. సో ఒకసారి మనం ఆ పద్యం గురించి చెప్తూ బీసీవై పార్టీ అధినేతకు తెలుసు, అంటే బీసీవై పార్టీ అధినేత అయినటువంటి రామచంద్ర యాదవ్ గారు ఇది మదిలో పెట్టుకోవలసిందిగా నేను కోరుతా ఉన్నా. మరి ఏంటి అంటే, ఇందుగలుడందు లేడని సందేహము వలదు చక్రీ సర్వోపకతండు ఇందెందు వెతికినా అందందే కలడు దానవాగ్రని వింటే అని చెప్పేసి భక్త ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి చెప్తే ఈ విధంగా అంటాడు. హిరణ్యకశిపుడు అంటే భక్త ప్రహ్లాదు యొక్క తండ్రి, దానవాగ్రణి అంటే దానవ అగ్రణి, దానవులు అంటే రాక్షసులు శ్రేష్ఠుడైనటువంటి హిరణ్యకశిప మహారాజా, ఇందుగలడందు లేడని ఎందెందు వెతికిన, అంటే అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, అక్కడ లేడు, ఇక్కడ లేడు అని లేడుకోకుండా అన్నిట్లోనూ ఉంటాడు. చక్రీ సర్వోపకతుండు అంటే చక్రములు ధరించిన ఆ శ్రీమన్నారాయణుడు ఎందెందు వెతికిన అందందే కలడు అని చెప్పేసి చెప్తాడనమాట. సో అంతటితో ఆగుకోకుండా, కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినన్ కలడగ్నిన్ దిశలన్ పగల్ల నిశలన్ కద్యోతి చంద్రాత్ములన్ కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులన్ దంతటన్ కలడీషండు కలండు బీసీవై అధినేత రామచంద్ర యాదవ వెతకంగా ఈ నేల ఈ యా ఎడన్ అని చెప్పేసి బమ్మెరపోతన గారు ఒక స్పష్టమైన పద్యాన్ని తన రచన ద్వారా మనకు అందించారు. అంటే దీని అర్థం ఏంటంటే, ఆ దేవదేవుడు నిరాకారుడై గాలిలోనూ భూమిలోనూ అన్ని దిశలలోనూ త్రిలింగ త్రిమూర్తుల రూపంలోనూ, మరి అదేవిధంగా అంతటన్ అన్ని రూపాలలోనూ వెతికితే పంచభూతాలలోనూ ఆయనే ఉంటాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి మీ యొక్క పేరు బీసీవై అధినేత అయినటువంటి రామచంద్ర యాదవ్ గారి యొక్క పేరులోనే రామచంద్ర, మరి రామచంద్ర యాదవ్ గారిలోనూ కూడా మేము రాముణ్ణి చూడగలుగుతాము, చంద్రుణ్ణి చూడగలుగుతాము. మరి కృష్ణుడు రూపంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ అంటే విగ్రహాన్ని మీరు ఎందుకు, ఆ విగ్రహం రూపంలో ఉన్నటువంటి దేవదేవుణ్ణి ఎందుకు మీరు చూడట్లేదు అనేది ఇక్కడ మీ యొక్క విచక్షణ జ్ఞానానికి వదిలివేస్తున్నాను. కులానికి అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా పరిపాలన చేస్తాము, రాజకీయంగా సుపరిపాలన ప్రజలకు అందిస్తామని చెప్పేటువంటి రాజకీయ నాయకులు సైతం నేడు దేవుళ్ళకి కూడా కులాలను ఆపాదించే దిశగా వెళ్తున్నారు. అంటే కలికాలం అంటే ఇదేనేమో అని చెప్పేసి మా అందరికి అనిపిస్తూ ఉంది. ఇకపోతే ఈ రామచంద్ర యాదవ్ గారు సొంత జిల్లా చిత్తూరు జిల్లా. మరి నేడు కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము కుప్పం లాస్ట్ చెరువు అయినటువంటి చివరి చెరువుకు కూడా నీరు అందించే కార్యక్రమం ఈ నెల 30వ తారీఖున జలహారతి కార్యక్రమం చేపడతా ఉంది.
ఆల్మోస్ట్ ఆల్ కుప్పంలోకి ఎంటర్ అయిపోయాయి కృష్ణా జలాలు. మరి రాయలసీమకు మామూలుగా వాటర్ని యూనివర్సల్ సాల్వెంట్ అంటారు. మరి రాయలసీమ వాళ్ళకి అంతకు మించి అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈరోజు కృష్ణా జలాలు హంద్రీనీవా ఫేజ్ 1 3850 క్యూసెక్కులకి పెంచి వరద నీటిని సైతం అన్ని గేట్లు ఓపెన్ చేసి దాదాపు 3000 క్యూసెక్కుల పైన రాయలసీమకు నీళ్లు తరలిస్తూ ఉంటే, ఈరోజు కుప్పం వరకు నీళ్ళు ఇస్తూ ఉంటే దేవుళ్ళకి కులాలు ఆపాదించుకుంటా మతాలను ఆపాదించుకుంటా మీ యొక్క రాజకీయ ఉనికి ఏ విధంగా ప్రజల్లో కొనసాగుతూ ఉంటుంది. ఇది మీరు గమనించుకోగలరని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. మీరు రాజకీయంగా ఎదగాలి, రాజకీయంగా ప్రజల్లో గుర్తు ఉండాలి అంటే ఇలా కులాలు మతాల గుండా మాట్లాడితే ఏ రోజుడికి మీరు రాజకీయ నాయకుడు కాలేరు. మీరు రాజకీయ నాయకుడు అవ్వాలంటే ప్రజల యొక్క మెప్పు పొందాలి. ప్రజలు ఓటేస్తేనే మీరు నాయకుడిగా కూర్చుంటారు తప్ప ఇట్లా విగ్రహాలలో కులాలను వెతుక్కుంటా శ్రీకృష్ణుడు అనేటువంటి వాడు అనంటే ఆ దేవుడు కాబట్టి శ్రీకృష్ణుడు ఆ ప్రభువు ఒక్క యాదవ్ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదండి. అన్ని కులాలకు, అన్ని జీవాలకు, మనుషులకే కాదండి, జంతువులకైనా పశువులను సైతం భ్రమింపజేసినటువంటి వ్యక్తి శ్రీకృష్ణుడు. అంటే పశు పక్షాదులను సైతం మెప్పించినటువంటి వ్యక్తి శ్రీకృష్ణుడు. ఒక్క మనుషులకే కాదండి, అంటే ఈ సమస్త భూమండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవికి శ్రీకృష్ణ ప్రభు అనేటువంటి వారు దేవదేవుడు కాబట్టి ఒక్క యాదవ్ కులానికో మీరు దేవదేవుడిని చేయొద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు చిత్తూరు జిల్లాకు సంబంధించి మొత్తం జిల్లాలో రిజర్వాయర్లలో నీటి కెపాసిటీ ఎంత ఉంటుంది, ఈరోజు ఎంత నీటి కెపాసిటీ ఉంది, ప్రజలకి ఏ మేర నీళ్ళు అందుతున్నాయి, ఇటువంటి విషయాలపైన అంటే ప్రజలకు మౌలిక వసతులపైన నీరు, కూడు గూడు గుడ్డ, ఈ కూడులో నీరు కూడా ప్రధానమైనటువంటిది వనరు కాబట్టి ఈరోజు మనం కూడు తినాలంటే రైతులు పండించడానికి నీరు ప్రధాన అవసరం కాబట్టి ఈరోజు 6.21 టీఎంసీలు చిత్తూరు జిల్లా మొత్తం నీటి రిజర్వాయర్ల కెపాసిటీ. మరి ఇటువంటి నీటి రిజర్వాయర్ల కెపాసిటీలో ఈరోజు నింపుతూ వచ్చే క్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం రోజు రోజుకి చెరువులు నింపుతా పోతూ ఉంది. మీరేం నింపుతా పోతున్నారంటే ప్రజల్లో కులాల మీద విద్వేషం, మతాల మీద విద్వేషం, దేవుళ్లను సైతం కులాలకు ఆపాదించే దిశగా మీరు వడివడిగా అడుగులు వేస్తున్నారు. సో ఇది మీ రాజకీయ ప్రయాణంలో ఒక మాయను మచ్చగా మిగులుతుంది తప్ప ఎక్కడ మీ రాజకీయ ప్రయోజనాలకు ఇది మరింతగా ఊతమిచ్చే విధంగా ఉండబోదు అని కూడా నేను చెప్తా ఉన్నా. నిమజ్జనం చేద్దామని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఈరోజు రామచంద్ర యాదవ్ అని మీరు పేరు పెట్టుకున్నారు. మరి రాముడు ఎవడండి? మళ్ళీ రాముడిని కూడా నిమజ్జనం చేద్దామా? చంద్రుని కూడా నిమజ్జనం చేద్దామా? అంటే మీ ఉద్దేశం ఏంటి? నిమజ్జనం అనే కార్యక్రమం ఎంతసేపు ప్రజలలో కులాల మీద విద్వేషము, మతాల మీద విద్వేషము, ప్రాంతాల మీద విద్వేషం చేస్తే తప్ప ఈరోజు మీ ఉనికి లేదు రాజకీయాలలో. అంటే మీరు రాజకీయాలు మానుకోవడమే మీ యొక్క శ్రేయోభిలాషులుగా నేను చెప్తా ఉన్నాను తప్ప ఎక్కడ శ్రీకృష్ణుడు అనేటువంటి వారు ఒక్క మనుషులకే కాదండి దేవుడు, పశు పక్షాదులకు సైతం ఆయన దేవుడు, సమస్త భూమండలంలో ఏ ప్రాణికైనా ఆయన దేవదేవుడు. కాబట్టి మీరు ఒక్క యాదవ్ కులానికో ఈ కులాల గురించి మతాల గురించి నేను మాట్లాడబోను. కాబట్టి సో మీరు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా రాజకీయంగా ఎదగాలి అనుకుంటే ప్రజల సమస్యలు ఎన్నో ఉన్నాయి రాష్ట్రంలో. వివిధ నియోజకవర్గాల అభివృద్ధి ఎక్కడ కుంటుపడింది అనే అంశాలపైన కాన్సన్ట్రేషన్ చేసి అవి ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యత మీరు తీసుకుంటే, ప్రజల యొక్క ప్రతినిధిగా అంటే వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ మీరు తీసుకుంటే, నేను అది కూడా ఎందుకంటున్నానంటే ఈరోజు ప్రతిపక్షం అనేది లేదు రాష్ట్రంలో, ప్రతిపక్ష హోదా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. అటువంటి సమయంలో మీకు ఒక బృహత్తరమైనటువంటి అవకాశం కలిగింది. ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను చెప్పేది ఏంటంటే దైవం మానుష రూపేణ మేము దేవదేవుణ్ణి చూడలేదు, ఆయన నిరాకారుడు. ఆ దేవదేవుడు ఉంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి నందమూరి తారక రామారావు గారి రూపంలో ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ చూశారు, ఆరాధించారు. కాబట్టే ఇందిరాగాంధీ గారు సైతం నమస్కరించారు ఆమె ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు అనేది సవినీయంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. నమస్కారం.